టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించి కొన్ని స్థానాల్లో సీట్ల కేటాయింపు సంక్లిష్టంగా మారింది. వాటిలో రాజమండ్రి అర్బన్ ఒకటి. రాజమండ్రి అర్బన్ సీటును ఆదిరెడ్డి వాసుకు కేటాయించింది టీడీపీ. కానీ సోము వీర్రాజు కోసం ఆ సీటు తమకు కావాల్సిందే అంటోంది కమలం పార్టీ. రాజమండ్రి అర్బన్ నుంచి సోము వీర్రాజును బరిలో దింపాలని భావిస్తోంది. రాజమండ్రిలో తప్పితే మరెక్కడా పోటీ చేసేందుకు సోము వీర్రాజు సిద్ధంగా లేరు. ఈ పరిస్థితిలో రాజమండ్రి అర్బన్ టికెట్ కేటాయించలేకపోతే రాజమండ్రి రూరల్ టికెట్ అయినా సోము వీర్రాజుకు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది. అయితే రాజమండ్రి రూరల్ టికెట్ పై ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య పంచాయతీ నడిచింది. టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి, జనసేన నేత కందుల దుర్గేష్ ఆ టికెట్ తమదంటే తమదే అంటూ పోటీ పడ్డారు. చివరికి పొత్తులో భాగంగా కందుల దుర్గేష్ కు నచ్చజెప్పి నిడదవోలుకు పంపారు. రాజమండ్రి రూరల్ టికెట్ ను బుచ్చయ్య చౌదరికి ఇచ్చారు. ఇప్పుడు ఆ టికెట్ ను బీజేపీకి ఇస్తే జనసేన అభ్యర్థి కందుల దుర్గేష్ ఊరుకుంటారా అనేది కూడా చూడాలి. ఎలా చూసుకున్నా రాజమండ్రిలో సీటు కేటాయింపు మాత్రం కూటమి పార్టీలకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. టీడీపీ జనసేన బీజేపీ కూటమికి సంబంధించి కొన్ని స్థానాల్లో సీట్ల కేటాయింపు సంక్లిష్టంగా మారింది. అందులో రాజమండ్రి అర్బన్ ఒకటి. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి శ్రీనివాస్ లైవ్ లో ఉన్నారు. శ్రీనివాస్, మరి కూటమి నేతలు ఎటువంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది ఈ సీటుకు సంబంధించి? స్వాతి, రాజమండ్రి అర్బన్ టికెట్కి సంబంధించి బీజేపీ టీడీపీ కూటమికి సంబంధించి పెద్ద పొత్తులో భాగంగా ఈ టికెట్ ఎవరికి ఇవ్వాలనే దాని మీద గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. అయితే ప్రస్తుతం చూసినట్లయితే బీజేపీ సోము వీర్రాజుకి ఇక్కడ రాజమండ్రి అర్బన్ టికెట్ ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ నెలకొన్నది. అయితే దీంతో ఇక్కడ టీడీపీ కూడా బీజేపీ సోము వీర్రాజుకి ఇచ్చినట్లయితే ఏ రకంగా ఇవ్వాలనే దాని మీద టీడీపీ కూడా పునరాలోచన చేయడం జరుగుతున్నది. అయితే రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోని ఎన్నికల పరిశీలన చేసినట్లయితే గతంలో 2014 పొత్తులో భాగంగా బీజేపీకి ఇక్కడ రాజమండ్రి టికెట్ కేటాయించడంతో అప్పుడు ఆనాటి బీజేపీ అభ్యర్థి ఆకుల సత్యనారాయణ సుమారు 25,000 ఓట్లు మెజార్టీతో గెలుపొందడం జరిగింది. అప్పుడు టికెట్ కోసం బీజేపీ పొత్తులో భాగంగా పట్టుబట్టడంతో టీడీపీ ఈ టికెట్ను వదులుకొని ఇక్కడ ఆ టికెట్ ఆశించిన మాజీ ఎమ్మెల్యే, అప్పుడు మాజీ ఎమ్మెల్యే అయిన రాజమండ్రి గోరంట్ల బుచ్చయ్య చౌదరికి రాజమండ్రి రూరల్కి పంపించడం జరిగింది. ఆయన 4 సార్లు రాజమండ్రి నుంచి 4 సార్లు ఆయన ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. అయినప్పటికీ కూడా బుచ్చయ్య చౌదరిని బుజ్జగించి అక్కడికి రాజమండ్రి రూరల్కి పంపించడం జరిగింది. అయితే ఈసారి పరిస్థితులు ఏ రకంగా ఉంటుంది అంటే తొలి జాబితాలోనే టీడీపీ సంబంధించి టీడీపీ అభ్యర్థిగా ఆదిరెడ్డి వాసుకి ఇక్కడ కేటాయించడం జరిగింది. అయితే జనసేన కూడా ఈ టికెట్ మీద పెద్దగా పట్టుపట్టకపోవడంతో ఆదిరెడ్డి వాసుకు అంటే సిట్టింగ్ ఎమ్మెల్యే ఆదిరెడ్డి భవానీ యొక్క భర్త ఆదిరెడ్డి వాసుకి ఈ టికెట్ కేటాయించడం జరిగింది. అయితే గడిచిన ఎన్నికల్లో చూసినట్లయితే 2019 ఎన్నికల్లో ఆదిరెడ్డి భవానీ ఇక్కడ 32,000 సుమారు ఓట్లతోటి ఆధిక్యంతో ఇక్కడ గెలుపొందడం జరిగింది. అయితే ఇక్కడ రాజమండ్రి వచ్చేటప్పటికి టీడీపీ కంచుకోటగా ఇక్కడ ఉండటం జరుగుతుంది. బలమైన పార్టీ కావడంతో ఇక్కడ టీడీపీ ఇక్కడ మాకే ఈ టికెట్ కేటాయించాలని చెప్పేసి పార్టీ నుంచి డిమాండ్ రావడంతో అయితే తొలి జాబితాలోనే ఈ టికెట్కి ఎటువంటి ఇబ్బందులు లేకపోవడంతో కేటాయించారు. అయితే ఇప్పుడు 2 రోజులుగా జరుగుతున్న ఢిల్లీలో జరిగిన పరిణామాల నేపథ్యంలోని బీజేపీ టీడీపీ జనసేన కూటమితోటి అక్కడ పొత్తు పెట్టుకోవడంతో ఇప్పుడు రాజమండ్రి టికెట్పై ఇప్పుడు రచ్చ జరుగుతున్నది. అయితే దీని మీద ఎవరికి ఇక్కడ కేటాయిస్తారనే దాని మీద అప్పుడు ఇక్కడ చర్చనీయాంశంగా మారింది. అయితే బీజేపీ అయితే పొత్తులో భాగంగా ఇక్కడ ఎవరు పోటీ చేసినా మేము గెలుపొందే అవకాశాలు ఉంటాయి కనుక ఇక్కడ గతంలో కూడా 2014లోని ఇక్కడ బీజేపీ గెలుపొందిన కారణంగా ఇక్కడ ఈ టీడీపీ సిటీ టికెట్ తమకే కేటాయించాలని చెప్పేసి అదిలోని బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజుకి టికెట్ కేటాయించాలని చెప్పి డిమాండ్ చేయడం జరుగుతున్నది. అయితే దీంతో ఎక్కువగా అంటే సోము వీర్రాజు ఇక్కడ రాజమండ్రిలో అయితే పోటీ చేసినట్లయితే విజయావకాశాలు ఉంటాయి అనేది ఆ పార్టీ భావన. గతంలో కూడా 2014లో గెలిచిన కారణంగా ఇక్కడ ఈ అవకాశం ఉంటుంది అంటున్నారు. అయితే రాజమండ్రి రూరల్ స్థానానికి ఇక్కడికి పంపించాలని చెప్పేసి మరో ప్రయత్నంగా జరిగినప్పటికీ కూడా అక్కడ రాజమండ్రి రూరల్లో ఇప్పటికే టీడీపీ జనసేన మధ్య టికెట్ల పంచాయతీ జరగడంతో అక్కడ రూరల్ టికెట్ని జనసేన వదులుకోవడంతో అక్కడ టీడీపీ అభ్యర్థిగానే సిట్టింగ్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరికి అక్కడ లైన్ క్లియర్ అయింది. మరోసారి సోము వీర్రాజును అక్కడికి పంపించినట్లయితే అది మళ్ళీ పెద్ద వివాదంగా మారుతుంది కనుక అయితే అక్కడికి పంపించే అవకాశాలు ఉండవు. ఇంకా రాజమండ్రి పార్లమెంటు విషయానికి వచ్చినట్లయితే
పార్లమెంట్ విషయం బీజేపీకి పురంధరేశ్వరి కేటాయిస్తున్న కారణంగా అయితే రాజమండ్రి సిటీ టికెట్ని వదులుకోవడానికి టీడీపీ ఇష్టపడటం లేదు. అయితే దీంతో ఒకవేళ పార్లమెంట్ టికెట్ సోము వీర్రాజుకి ఒకవేళ కేటాయించే అవకాశం అయితే పురంధరేశ్వరి మరో చోటకి మార్పు చేసే అవకాశాలు కూడా ఉన్నట్లుగా తెలుస్తున్నది. రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.